తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ నివాసం సీరియల్ సరికొత్తగా ప్రేక్షకులని జీ తెలుగు బుల్లితెరపై అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో ఆర్కే మలినేని డైరెక్షన్లో గతంలో అలరించిన స్వాతి చినుకులు సీరియల్లో నటించిన నటీనటులు కొంతమంది దిగారు. స్వాతి చినుకులు బ్యాచ్ ని మొత్తానికి ఈ సీరియల్లోకి దింపేశారు. ఏక్నాథ్ పరుచురి క్యారెక్టర్ ని కథలో ప్రవేశించినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులని చూపించారు. ఏక్నాథ్ పరుచురి తండ్రిగా గతంలో స్వాతి చినుకుల్లో కొండారెడ్డి క్యారెక్టర్ ను పోషించిన వ్యక్తి నటిస్తున్నారు. బసవరాజు అనే క్యారెక్టర్ లో ఈ సీరియల్లో ఈ వ్యక్తిని ప్రవేశపెట్టారు. ఏక్నాథ్ కి నానమ్మగా, బసవరాజుకి తల్లి క్యారెక్టర్ లో నటి ఐడిపిఎల్ నిర్మలాని తీసుకొచ్చారు. స్వాతి చినుకులు సీరియల్లో చాముండి క్యారెక్టర్ లో నటించిన ఈమెని మళ్ళీ ఇప్పుడు లక్ష్మీ నివాసం సీరియల్లోకి తీసుకొచ్చారు. ఆర్కే మలినేని డైరెక్షన్ లో ఈటీవీలో ప్రసారమవుతున్న మనసంతా నువ్వే సీరియల్లో భవానీదేవి క్యారెక్టర్ లో నటించిన అవంతిక మున్నిని కూడా ఈ సీరియల్లో ప్రవేశపెట్టారు. నీలిమ అనే క్యారెక్టర్ లో లక్ష్మీ నివాసం సీరియల్లో ఈమె ఏక్నాథ్ కి వదినగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఏక్నాథ్ కి తల్లి క్యారెక్టర్ లో నటి సంధ్య ఎంట్రీ ఇచ్చారు. సంధ్య తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో అందరికీ సుపరిచితురాలే. ఇక ఏక్నాథ్ కి అన్నయ్య క్యారెక్టర్ లో ఈ వ్యక్తి యాక్ట్ చేస్తున్నారు. లక్ష్మీ నివాసం సీరియల్ రాత్రి 7 గంటలకి జీ ప్రేక్షకులని సక్సెస్ఫుల్ గా అలరిస్తోంది. లక్ష్మీ నివాసం సీరియల్లోకి స్వాతి చినుకులు సీరియల్ గ్యాంగ్ దిగడం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.